పండు మిరగాయలు టమాటా రోటి పచ్చడి ఈ రోజు పంపి. ఓకే, రోటి పచ్చడి చాలా ఇష్టం. రోటి పచ్చడి అవును. ఈ పచ్చిమిర్చి కాస్త మంట ఉన్నాయిగా పండుమిర్చి, అందుకని టమాటాలు చింతకాయ పచ్చడి కూడా కొంచెం హెవీగా పెట్టా మంట తగ్గడానికని. మనకి మిర్చి మంట తక్కువ ఉన్నాయి అనుకో, అప్పుడు కొంచెం టమాటా తగ్గించుకోవచ్చు, రెండు చింతకాయ పచ్చడి కూడా తగ్గించచ్చు. ఓకే, చింతపండు కూడా వేసుకోవచ్చు, కాకపోతే చింతకాయ పచ్చడి వేస్తే బాగుంటది టేస్ట్. అది అందుకని. ఇప్పుడు ప్రాసెస్ ఓకే, కొంచెం ఆయిల్ వేసుకున్నాం. ఇక దీనికి తాలింపు ఉండదు, అంటే ఆయిల్లో వేగుతాయి కాబట్టి తాలింపు అవసరం లేదు. తాలింపు ఉండదు. ఓకే ఓకే, ముందు మిరపకాయలు వేసేసుకోవాలి. మిరపకాయలు కొంచెం మగ్గుతున్నప్పుడు పక్కకు అనేసి టమాటాలు కూడా వేసుకోవచ్చు. కలిపి టమాటాలు వేస్తా. ఇవి కొంచెం మగ్గుతున్నాయి కదా, టమాటాలు వేసి టమాటా కూడా కొంచెం గాడు పెట్టాను. ఓకే, అంటే మొత్తం కట్ నీరు దానిలో ఉడుకుతుంది కదా మంచిగా, అందుకు. ఇప్పుడు మూత పెట్టలేదు అనుకో మనం చిందిపోద్ది, తేలిద్ది. ఓకేనా? ఓకే, కొంచెం సిమ్లో పెట్టి సిమ్లో ఉడకనిస్తే బాగుంటుంది. ఓకే ఓకే ఓకే. చూసావా మనం వేసిన లోపల ఈ టమాటా మగ్గిపోయింది, నీరు కూడా కొంచెం వచ్చింది కదా, ఆ నీరుకి నూనెకే ఉడికిపోతాయి. కొంచెం మగ్గనిచ్చి ఈలోపు ఏం చేద్దామంటే కరివేపాకు, ఓకే, ఈ ఉల్లిపాయలు ఇవి కూడా మగ్గుతాయి. మగ్గాలి. ఇవి మగ్గితే రోటి పచ్చడి కదా, ఇవి ఒక్కటే పచ్చిగా, చిన్నులపాయలు జీలకర్ర పచ్చివి అంతే. ఓకే ఓకే, ఇంకో 10 నిమిషాలు మూత పెట్టేద్దాం. ఓకే ఓకే, రెడీ అయిపోతుంది. ఓకే, మిర్చి ఏగినాయి చూసావా? ఉల్లిపాయలు మిర్చి ఏగినాయి. ఈ చింతకాయ పచ్చడి కూడా కొంచెం ఎందుకు వేసానంటే మనకి కొద్దిగా నిలవ ఉంటది కదా, అందుకని వేడి ఉంటే బాగుంది, మళ్ళీ తాలింపు లేదు కదా, అందువల్ల. ఈ టమాటా నీరు ఎందుకంటే మిక్సీలో పట్టుకున్నా కొంచెం నీరు ఉన్నప్పుడు ఆపామనుకో, మిక్సీలో పట్టుకున్నా బాగా పడుద్ది. అందరు రోట్లోనే నూరుకోవాలని ఏం లేదు, కాకపోతే నేను రోట్లోనే నూరుతాను. అది అదే సిటీల్లో వాళ్ళకి రోడ్లు దొరకవు కదా, కొంచెం అందరికి కుదరదు, టైం కూడా ఉండదు కదా, అందువల్ల కొంచెం నీరు తాపామనుకో మనకి అలా కూడా బాగుంటది. చట్నీ పలచగా ఉంటుంది తినడానికి, మళ్ళీ రోట్లో కానీ మిక్సీలో కానీ ఏదికైనా బాగుంటది. ఓకే, ఇప్పుడు రెడీ. కొంచెం ఆగగానే నూరుతా, ఓకే, కొంచెం వేడి తగ్గగానే నూరుతా. ఓకే, ముందు మిర్చి నలిగిన తర్వాత అప్పుడు టమాటా, కల్లుప్పు, కల్లుప్పే. మనకి మంటగానే ఉందిలే, చింతకాయ పచ్చడి మొత్తం వేసుకుందాం. ఓకే, జీలకర్ర చిన్నులపాయలు లాస్ట్లో. ఓకే, రోటి పచ్చడి ఎంతసేపు తలుచుకుంటే 10 నిమిషాలు పచ్చడి, కానీ ఇంత బాగుంటుంది, టేస్ట్ బాగుంటుంది, రోట్లో టేస్ట్ బాగుంటుంది, నిలవ ఉంటుంది, ఎక్కడ నీళ్లు తగలవు కదా, నిలవ ఉంటుంది. ఎవరైనా వచ్చేటప్పుడు కూడా ముందు చేసి పెట్టుకోవచ్చు మనం చక్కగా. ఓకే, అది
వేడి వేడి అన్నంలో ఒకే రోజు 4 కూరలు చేయలేం కదా, ఇలా ఉన్నాయి ముందు చేసి పెట్టుకున్నాం అనుకో బాగుంటది. కొంచెం ఒక సుక్క నెయ్యి వేస్తే నువ్వు ఎప్పుడు చేయి, పప్పు చేయి, ఏదన్నా చేయి, ఇంకొక కూర ఇది ముందు చేసి పెట్టుకోవచ్చు, చక్కగా బాగుంటది. ఓకే, రోటి పచ్చడి రెడీ. ఇప్పుడు గిన్నెలోకి తీసేసుకోవడమేనా? అంతే. అత్తే పచ్చడి చేశారుగా, రెడీ అయిందా? అవును, వడ్డిచ్చేసారు ఆల్రెడీ. వేడి వేడి అన్నంలో ఎందుకు లేటు, వచ్చేస్తాను చేసుకున్న తర్వాత నోరు ఊరిద్దిగా. అవునవును, మరి మీకు ప్లేటా? ఓకే, వచ్చేస్తాను. నెయ్యిని తీసుకొని రా వచ్చేటప్పుడు. ఓకే ఓకే, నెయ్యి లేకుండా పచ్చడి అంటే అస్సలు ఎట్లా? నెయ్యి వేసుకునే తినాలి పచ్చడి. నెయ్యి తీసుకొని రా. ఓకే, మనకు తాలింపు కావాలన్నా పెట్టుకోవచ్చమ్మా, మన ఇష్టం. రోటి పచ్చడి కదా, మనకి తాలింపు వద్దులే, నెయ్యి వేసుకుంటాం కదా అని మనం తింటున్నాం. కానీ రోటి పచ్చడి తాలింపు వేసుకోకుండానే బాగుంటది. నూనె మనం ఆయిల్ లో మగ్గనిస్తాం కదా, రోట్లోనే చేసుకోవాలని ఏం లేదు, మిక్సీ కూడా పట్టుకోవచ్చు. కాకపోతే మనకు అవకాశం ఉంది కాబట్టి అవును బాగుంటదని రోటి పచ్చడి. ఓకే, బట్ ఎట్లుంది? సూపర్ ఉంది అత్తయ్య. నేను తింటే నాకు జిట్టు తగిలిద్ది, అందుకని నీకు పెట్టా. సూపర్ ఉంది. అప్పుడప్పుడైనా కుదిరినప్పుడు ఇలా చేసుకొని తింటే నువ్వు ఏ 5 స్టార్ హోటల్కి వెళ్ళక్కర్లా. అవును, ఆ తృప్తే వేరు. అది అందులో వర్షాకాలం పచ్చడి తినాలనిపిస్తుంది, ఆ తృప్తే వేరు. అది అంత బాగుంటది. ఒక్కసారి చేసుకొని తిని చూడండి, ఎంత బాగుందో అప్పుడు చెప్పండి నాకు. అది ఎంజాయ్ చేయాలంటే అప్పుడప్పుడు చేసుకోవాలి. అది ఓకే ఓకే, మీరు కూడా చూసారుగా, మీరు కూడా రోటి పచ్చడి చేసుకోండి. ఎలా వచ్చిందో కమెంట్ లో పెట్టండి. తింటే నోరు ఊరుతుంది. చూసే మీ అందరికి నోరు ఊరుతుందా? ఇంకెందుకు ఆలస్యం, చేసుకొని తినేసేయండి మీరు కూడా.